మున్సిపాలిటీ చైర్పర్సన్ మీద వచ్చిన అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఫామ్ 1లో జిల్లా కలెక్టర్ గారికి మొత్తం సభ్యుల సంఖ్యలో మోర్ దెన్ 50% సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ కి నోటీసు అందజేయడం జరిగింది. ఆ నోటీసులో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిజాన్ని నిర్ధారించి చట్టంలోపల నిబంధనల మేరకు చర్యలు కైಗೊಳ್ಳవలసిందిగా కోరుతూ వాళ్ళు ఫామ్ 1 నోటీసును ఇవ్వడం జరిగింది. సో తద్వారా అటు విషయాన్ని అవిశ్వాస నోటీసు వచ్చిన సంగతి సంఘ సభ్యులందరూ ఫామ్ ప్రొఫార్మా 2లో అందరు సంబంధితులకు ఈవెన్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ అయిన గౌరవ ఎమ్మెల్యే గారికి తర్వాత గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు మీటింగ్ ఉన్నట్టు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సింది అందరినీ కోరడం జరిగింది. సో తదనుగుణంగా నన్ను ఈ జిల్లా కలెక్టర్ గారు తన తరపున ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిందిగా కోరి ఉన్నారు. సో ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆ ఉత్తర్వులను అనుసరించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రత్యేక సమావేశంలో. సో వీరు మొత్తం 15 మంది కౌన్సిలర్ ఉంటే ఒకరు మరి చనిపోవడం జరిగింది. తర్వాత ఎక్స్ ఆఫీషియర్ కలుపుకొని 15 మంది ఉన్నారు. సో 15 మందిలో 2/3 కోరం ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేయాలి. సో 2/3 కంటే ఎక్కువ 10 మంది కంటే ఎక్కువ 12 మంది హాజరయ్యింది కాబట్టి సో మీటింగ్ కోరం ఉండగా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నిక కూడా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా వచ్చిన 12 మంది ఏకపక్షంగా అవిశ్వాసానికి అనుకూలంగా చేయెత్తి తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా ఆ మేరకు వారి అభిప్రాయాన్ని నివేదిక మినిట్స్ తయారు చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకొని సవివర నివేదికని తదనంతర చర్య గురించి జిల్లా కలెక్టర్ గారు నివేదించడం జరుగుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖకు తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ప్రతిపాదనలు పంపిస్తారు. ఇక్కడ సీటు ఖాళీ అయింది, సీటు భర్తీ కొరకు తగిన చర్యలు కైకొనమని నివేదిక పంపించడం జరుగుతుంది. తదనంతరం షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మళ్ళా తదుపరి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఇంకొక గమనాంశం ఏంటంటే విప్పు జారీ చేయాలి. నిజానికి ఆ సంబంధిత పార్టీ వాళ్ళు విప్పు జారీ చేయాలి. నిజానికి ఈ నోటీసు ఈ రోజు ఒక 24 గంటల ముందు అంటే ఈ ప్రత్యేక సమావేశానికి 24 గంటల ముందు సంబంధిత రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయాలి. ఆ విప్పు ఏమి జారీ చేసినా నాకేం వర్తమానం లేదు. జిల్లా కలెక్టర్ గారికి లేదు కాబట్టి విప్పు లేదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సవివర నివేదిక గారు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు నివేదించడం జరుగుతుంది. తదనంతర కార్యక్రమం తదనంతర నివేదికలు సంబంధిత శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించడం జరుగుతుంది. షెడ్యూల్ లాగానే మళ్ళా తదుపరి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో అప్పటి వరకు తదనంతర జస్ట్ జిల్లా కలెక్టర్ గారి తరఫున సమావేశం నిర్వహించడం జరిగింది. తదనంతర కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు అదేనండి. జిల్లా కలెక్టర్ గారు తదనంతర చర్య ఇప్పుడు నేను ఈరోజు నివేదిక సమర్పిస్తాను కదా, సీటు ఖాళీ సంగతి జిల్లా కలెక్టర్ తెలవాలి కదా. వారి తరఫున నేను నివేదిక ఇస్తున్నాను. తదనంతర కార్యక్రమం అనేది జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటాను. యాక్ట్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారు డిసైడ్ అంటే ఓన్లీ ప్రిసైడింగ్